తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రోడ్డు ఇది కేవలం మనం ప్రయాణించే దారి మాత్రమే కాదు, ఎంతోమంది ప్రాణాలను భవిష్యత్తును చిదిమేస్తున్న జీవన మార్గం. కానీ అదే రోడ్డు ఈరోజు మృత్యుద్వారంగా మారిపోతుంది. మనం చేసే చిన్న తప్పు ఏం కాదులే అనే ఒక నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఒక కుటుంబంలో తీరని శోకాన్ని మిగిలేచేస్తుంది. హైత్నగర్లో ఒక ఘటన పచ్చని కుటుంబంలో ఎంత తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగిల్చింది. డాక్టర్ అవుతుందనుకున్నటువంటి కూతురు కళ్ళ ముందే కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. హైదరాబాద్ హైత్నగర్లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మృతురాలు ఐశ్వర్య వయసు కేవలం 19 సంవత్సరాలు. మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS 2వ సంవత్సరం చదువుతోంది. డాక్టర్ అయి 10 మందికి సేవ చేయాలన్నది ఆమె కల. శని ఆదివారాలు సెలవులని అమ్మా నాన్నల దగ్గరకు వచ్చింది. సోమవారం ఉదయం తిరిగి కాలేజీకి వెళ్ళటానికి సిద్ధమైంది. అమ్మా వెళ్ళొస్తా, నేను కాలేజీకి పోయేస్తా, మళ్ళీ సెలవులన్నప్పుడు వచ్చేస్తాను నీ దగ్గరికి అని చెప్పి తల్లికి చెప్పింది. తండ్రి పాండుతో కలిసి బస్సు ఎక్కటానికి వచ్చిందండి. బస్సు ఎక్కటానికి రోడ్డు మీదకి వచ్చింది. సరిగ్గా ఉదయం 7 గంటల సమయం అవుతుంది. ఆర్టీసీ కాలనీ దగ్గర బస్సు రావడంతో దానిని అందుకోవటానికి తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కూడా ఆ బస్సు ఎక్కడ వెళ్ళిపోతుందో, ఆ బస్సు ఎక్కడ మిస్ అయిపోతుందో అన్న ఉద్దేశంతో రోడ్డు దాటుతున్నారండి. తండ్రి పాండు, కూతురు ఐశ్వర్య రోడ్డు దాటుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఎల్బీ నగర్ వైపు నుంచి మితి మీరిన వేగంతో ఒక కారు దూసుకొచ్చింది. వారిని ఉన్న ఫలంగా రోడ్డు దాటుతున్న వాళ్ళని ఒక్కసారిగా బలంగా ఢీకొట్టేసింది. అసలు ఏం జరిగిందో అర్థం కాల. క్షణిక పాటులో, అంటే ఒక రెప్ప పాటులో మొత్తం కూడా జరిగిపోయింది. తలకి బలమైన గాయమై ఐశ్వర్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్ళ ముందే కూతురు చనిపోవటాన్ని చూసినటువంటి ఆ తండ్రి కాలు విరిగి ఒక పక్కన రక్తం మోడుతూ గుండె పగిలేలా రోధిస్తా ఉన్నాడు. డాక్టర్ కావాల్సిన కూతురు విగత జీవిగా రోడ్డు మీద తీవ్ర గాయాలతో పడిపోయి ఆన్ ది స్పాట్ కూతురు చనిపోయినటువంటి ఆ ఘటనను చూసినటువంటి ఆ తండ్రి గుండె ఎంత రోధించి ఉంటుందండి. ఆ తండ్రి ఆ బాధతో తను కాలు విరిగిపోయి తనకు రక్తం కారిపోతున్నా, తీవ్ర గాయాల పోతున్నా ఆ తండ్రి రోడ్డు మీద ఎగిరి అవతల పడ్డ తన కూతురు ఆ మృతదేహాన్ని చూసి విగత జీవిగా పడిపోయి ఆన్ ది స్పాట్లో చనిపోయి ఎగిరి పడిపోయినటువంటి ఆ కూతురిని చూసి ఆ తండ్రి ఇంకా లేవలేని స్థితిలో రక్తమోడుతూ ఉన్నటువంటి ఆ తండ్రి ఆ దృశ్యాన్ని చూసి ఎంత బాధకు గురి ఉంటాడు, ఎంత వేదనకు గురి ఉంటాడు. అమ్మా ఐశ్వర్య లేమ్మా, అమ్మ ఐశ్వర్య, తను లేవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ తండ్రి కూతుర్ని ఆ విధంగా చూసి ఎంత బాధపడి ఉంటాడు, ఎంత రోధించుంటాడు, ఎంత అసలు మాటలో చెప్పలేము అంత బాధ. నిజంగా ఇది ఆ కుటుంబానికి ఆ దేవుడు అన్యాయం చేశాడని చెప్పాలి. మెదక్ జిల్లా చిల్ప్చేడ్ మండలం నుంచి పొట్ట చేత పట్టుకుని ఆ కుటుంబం సిటీకి వచ్చిందండి. తండ్రి పాండు ఒక లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో గుమాస్తాగా పనిచేస్తున్నాడంట. తాము కష్టపడినా సరే పిల్లలు గొప్పగా బతకాలి, గొప్పగా జీవించాలి, వాళ్ళకు ఒక మంచి జీవితం ఇవ్వాలని చెప్పి డాక్టర్ని చదివిస్తున్నాడు ఆ తండ్రి. మంచిగా డాక్టర్ అవుతుంది. తర్వాత చదువుకున్న తర్వాత డాక్టర్ వృత్తి చేపట్టిన తర్వాత పేదలకు సేవ చేస్తుంది. ఎక్కడో ఒక మంచి హాస్పిటల్లో ఆమెకు మంచి డాక్టరుగా ఆమె సేవలు అందిస్తుందని చెప్పి ఆమె కలలు కన్నది. అలాగే ఈ కుటుంబం కూడా అదేవిధంగా కలలు కన్నారు. మరోవైపు కొడుకుని లండన్లో MS చదివిస్తున్నాడు. ఆ తల్లిదండ్రులు కష్టపడి పగలనక రేయనక సంపాదిస్తూ పిల్లల్ని మంచిగా చదివించి మనలాగా కష్టపడకూడదు అన్న ఉద్దేశంతో పై చదువులు చదివిస్తుంది ఆ కుటుంబం. కూతురు డాక్టరు అవుతుందనుకున్నారు. తర్వాత కొడుకు కూడా ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు అని చెప్పి భావిస్తున్నారు. కానీ విధి వెక్కిరించిందండి ఆ కుటుంబాన్ని. ఆ కారు డ్రైవర్ చేసిన తప్పుకి ఆ ఇంటి దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. ఆ కారు డ్రైవర్ ఉన్న ఫలాన పారిపోయాడు. ఒక్కసారిగా తండ్రి కూతుర్ని గుద్దేసి బలంగా ఒక్కసారిగా ఇట్లా ఢీ కొట్టేసి పెద్ద ప్రమాదం జరిగిపోయింది. ఆ అమ్మాయి స్పాట్లో ఎగిరి అవతల పడింది. తీవ్ర గాయాలతో ఆన్ ది స్పాట్ కదలలేని స్థితిలో ఉంది. తండ్రి గాయాల పాలైపోయాడు. ఇదంతా చూసినటువంటి ఆ కారు డ్రైవరు కారును అక్కడ వదిలేసి పారిపోయాడంటే అర్థం చేసుకోండి.
ఆ తల్లిదండ్రులు గుండెల్లో ఆరని మంటను మిగిల్చి వెళ్ళిపోయాడు. చూశారుగా, ఇక్కడ ఐశ్వర్య చేసిన తప్పేంటి? బస్సు ఎక్కి కాలేజీకి వెళ్ళాలనుకోవటం తప్ప, రోడ్డు మీద వాహనం నడిపే ప్రతి ఒక్కరిని చేతులు జోడించి వేడుకుంటున్నాం మేమందరం కూడా. దయచేసి మితిమీరిన వేగంతో వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ రోడ్డు దాటే సమయంలో అంటే అంత వేగంగా దూసుకొస్తుందని ఎవరు అనుకోరలా. కనుచూపు మేర వెహికల్ కనిపించాల పాపం ఆ తండ్రికి ఆ కూతురికి. వెహికల్ లేదు కాబట్టి, వెహికల్స్ ఏం రావట్లేదు కాబట్టి ఒక చెయ్యి అడ్డు పెట్టి రోడ్డు దాటుతున్నటువంటి క్రమంలో మరి ఉన్న పళాన ఇట్లా చూసినప్పుడు లేని వెహికల్ రోడ్డు దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా వచ్చేసిందంటే ఎంత వేగంతో ఆ వెహికల్ వచ్చి ఉంటుంది, ఎంత వేగంతో వచ్చి ఢీ కొట్టి ఆ ఐశ్వర్యని పొట్టన పెట్టుకుని ఉంటుంది ఆ కారు. కాబట్టి కారు నడిపేవాళ్ళు, వాహనాలు నడిపేవాళ్ళు, రోడ్ల మీద హైవేల మీద నడిపేవాళ్ళు నిర్లక్ష్యం ప్రదర్శించవద్దు, అతి వేగంగా రావద్దు అని చెప్పి అధికారులు నెత్తి నోరు బాదుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒక బంగారు భవిష్యత్తును వాళ్ళు చిదిమేసినట్టే, ఆ తండ్రి కళల్ని చిదిమేసినట్టే. ఆమె ప్రాణం పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఐశ్వర్య ఆ కూతురి మీద, కానీ ఆ ప్రాణాలు తీసుకురాలేము. వీళ్ళు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటం వల్ల, వేగంగా రావటం వల్ల భవిష్యత్తు పూర్తిగా చిదిమేస్తూ ఉన్నారు. వారు ఇంటికి క్షేమంగా రావాలని ఎదురు చూసే కళ్ళు ఇప్పుడు కన్నీళ్లతో నిండిపోయినాయండి. మీరు వేగంగా పోతే కనిపించే, మీకు ఫీల్ అయ్యే ఆ కాస్త థ్రిల్ ప్రాణాలు తీసేస్తుంది ఒక పక్కన. ఎదుటివారి ప్రాణం తీస్తే ఆ పాపం మీకు జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆ కుటుంబం పడే వేదన మీకు శాపమవుతుంది. కాబట్టి రోడ్ల మీద వేగంగా పోయేవాళ్ళు, జాగ్రత్త లేకుండా పోయేవాళ్ళు, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించేవాళ్ళు ఎన్నో కుటుంబాల జీవితాలని చిదిమేస్తూ ఉన్నారు. ఆ పాపం మీకు తగులుతుంది, మీ కుటుంబానికి తగులుతుందంటూ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకొని రోధిస్తున్నారు. నిజంగా ఆ పాపం మనకు వద్దు అనుకుంటే మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. వేరే వాళ్ళ ప్రాణాలు తీసే పరిస్థితి ఉండకూడదు. ఆ కుటుంబం నిజంగా చాలా అంటే చాలా రోధిస్తున్నారండి. ఆ తల్లి కావచ్చు, ఆ తండ్రి ఇంకా ఆసుపత్రిలో ఉండి కన్నీళ్లు పెట్టుకుని ఆ బాధతోనే చికిత్స తీసుకుంటా ఉన్నాడు. ఎంత బాధాకరం చూడండి. సో డెఫినెట్గా సుమన్ టీవీ కూడా ఒక విషయం మీకు క్లియర్గా చెప్తా ఉంది. వాహనాలు డ్రైవ్ చేసేవాళ్ళు అతి వేగం వద్దు, నిర్లక్ష్యంగా పోనివద్దు, కుటుంబాలని ఆగం చేయొద్దు.